హలో అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో మనము టెన్సెస్ సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు సింపుల్ ఫ్యూచర్ వర్క్ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. సో నోట్స్ ఎవరైతే రాసుకోవట్లేదు వాళ్ళు తప్పకుండా నోట్స్ రాసుకోండి. అదేవిధంగా సో మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ మరియు లైక్ షేర్ అనేవి చేస్తూ ఉండండి. దాని ద్వారా మాకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్దాం. సో మనకు ఇప్పుడు చెప్పుకునేటటువంటి టెన్స్ ఏంటిది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఏమంటున్నాం? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం తీసుకున్నాం? యామ్, ఈజ్, ఆర్. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం? వాస్, వర్. అంటే ఏంటి? వీటిని చూడగానే మనకి ఏం అర్థమైపోవాలి? అది ఆ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. సో మనకి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ లో హెల్ప్ చేస్తున్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? షాల్ బి, విల్ బి. ఓకే, సో మనం ఏం చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో? ఇప్పుడు మన కళ్ళ ముందు కొనసాగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ టెన్స్ అని చెప్పాను? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను. అదేవిధంగా గతంలో ఒకానొక సమయానికి మనం కొనసాగిస్తున్నటువంటి పనుల గురించి ఏ టెన్స్ చెప్పాము మనము? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైంకి కొనసాగిస్తూ ఉన్నటువంటి పనులని లేదా ఎవరికన్నా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నేను ఆ టైంకి ఆ పని చేస్తూ ఉంటాను. మనం ప్రీవియస్గా ఒక టెన్స్ మాట్లాడుకున్నాం. ఏంటి ఆ టెన్స్? సింపుల్ ఫ్యూచర్. ఓకే, సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఏంటిది? అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏమో షల్, విల్. అంటే షల్, విల్కి, షల్ బి, విల్ బికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఐ షల్ పే ఫీ టుమారో. నేను రేపు ఫీజు కడతాను. ఐ షల్ ప్లే క్రికెట్ టుమారో. సింపుల్గా చెప్తూ ఉన్నాం అన్నమాట. ఏమంటున్నాం? ఎవరైనా వచ్చి రే నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడుతావు అంటే నేను రేపు క్రికెట్ ఆడతాను, నేను రేపు ఫీజు పే చేస్తాను. అంటే ఇక్కడ కొనసాగడం గురించి చెప్పట్లేదు, కంటిన్యూస్ గురించి చెప్పట్లేదు అనమాట. సో ఒక ఫ్రెండ్ వచ్చి నీ దగ్గరికి వచ్చాడు అనమాట. అరే రేపు సండే 10 o'clockకి మనము మూవీ ప్లాన్ చేస్తాంరా, లేదా 11 o'clockకి మూవీ ప్లాన్ చేస్తాంరా అంటాడు. అప్పుడు మనం ఏమని ఎక్స్ప్రెస్ చేస్తాము? లేదురా నేను ఆ సమయానికి నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను, లేదా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, లేదా మార్క్ టెస్ట్ రాస్తూ ఉంటాను. అంటే ఏంటి? ఇక్కడ సింపుల్గా రాస్తాను అని చెప్పట్లేదు, రాస్తూ ఉంటాను అని చెప్తున్నాను. అంటే ఆ యాక్షన్ ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాను అని చెప్తూ ఉన్నాం అనమాట. అలాంటి సందర్భంలో మనము ఏ టెన్స్ వాడాలి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడాలన్నమాట. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దానివల్ల మాకు ఎంకరేజ్మెంట్ వచ్చి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏదన్నా కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ హౌస్ వైఫ్స్, ఓకే, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, హోమ్ మేకర్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, అఫోర్డ్ చేయలేని వాళ్ళు కానీ, వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ కంటెంటే ఇస్తున్నప్పుడు సో వాళ్ళన్నా తప్పకుండా వాళ్ళకన్నా రీచ్ అవుతుంది అనమాట. మీరు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, చూడండి. సో స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్, షల్ బి, విల్ బి. ఓకే, సేమ్ ఫార్ములా. షల్ బి అనేది ఐ, వీకి వస్తుంది. ఓకే, ఐ, వి అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు షల్ బి వస్తుంది. రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ వచ్చినా విల్ బి వస్తుంది అనమాట. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే బి కానీ బీన్ కానీ ఉందంటే దాని తర్వాత వచ్చేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మెయిన్ వర్బ్ V4 అంటే ఏంటిది? వర్బ్ V4 అంటే ఏంటిదంటే ఐఎన్జీ ఫామ్. ఐఎన్జీ ఫామ్ అనమాట. ఐఎన్జీ ఫామ్ అంటే గోయింగ్, ప్లేయింగ్, రైటింగ్, స్విమ్మింగ్ ఈ రకంగా వస్తుంది అనమాట. ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ రూల్, ఎప్పుడు మనం దీన్ని వాడతాం? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action going on at some time in future time. Okay, at some time
ఇన్ ఫ్యూచర్ టైం లేదా ఇన్ ద ఫ్యూచర్. ఓకే, అంటే ఏంటి, భవిష్యత్తులో ఒక సమయానికి ఆ యాక్షన్ కొనసాగుతూ ఉండాలి, ఆ పని కొనసాగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఐ షాల్ బి టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ టుమారో మార్నింగ్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, సార్ రేపు మార్నింగ్ మీ ప్రోగ్రామ్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. లేదా మా ఫ్రెండ్ వచ్చి అడిగాడు, రే అశోక్ మార్నింగ్ నీ ప్రోగ్రామ్స్ ఏంటివి అంటే నేను అప్పుడు తనకు చెప్తూ ఉన్నాను అనమాట, నా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. ఏంటి, ఐ షాల్ బి టీచింగ్, నేను రేపు ఏం చేస్తూ ఉంటాను, టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ బోధిస్తూ ఉంటాను, ఇంగ్లీష్ గ్రామర్ బోధిస్తూ ఉంటాను. సో అది ఫిక్స్ అయిపోయింది, ఆ టైంకి నేను ఆ పని కొనసాగిస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఎగ్జామినర్ మిమ్మల్ని ఎక్కడ ట్రిక్కీగా క్వశ్చన్ అడగడానికి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మిమ్మల్ని తప్పు చేయించేలాగా చేస్తాడనేది చూద్దాం. ఇక్కడ సింపుల్గా షల్ బి అంటే మనకు ఐఎన్జి రావాలి. తను ఏం చేస్తాడు, ఐ షాల్ బి టీచ్ అని ఇస్తాడు. సింపుల్గా ఐ షాల్ బి టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ టుమారో మార్నింగ్ అని ఇస్తాడు. మనకు రూల్ ఏంటిది, షాల్ బి, బి అనేది మనకు బీ ఫామ్ కాబట్టి బీ ఫామ్ ఎప్పుడు వచ్చినా దాని తర్వాత టీచ్ ప్లస్ ఐఎన్జి, వర్క్ ప్లస్ ఐఎన్జి, ప్లే ప్లస్ ఐఎన్జి, ఈ రకంగా V4 రావాలన్నమాట. ఏంటిది రూల్ మనకు, V4 అంటే ఆల్వేస్ ఐఎన్జి ఫామ్, అదొకటి. నెక్స్ట్ వన్, ఇక్కడ టీచింగ్ అని కరెక్ట్ గానే ఇస్తాడు, ఇక్కడ ఏం చేస్తాడు, బీని తీసేస్తాడు. ఓకే, సింపుల్గా ఏం చెప్తాడు, ఐ షాల్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ టుమారో మార్నింగ్ అంటాడు. ఓకే, అప్పుడు ఇక్కడ ఐఎన్జి లేకపోయినా ఈ సెంటెన్స్ కరెక్టే అవుతుంది. కానీ ఇక్కడ ఐఎన్జి ఉంది ప్లస్ ఇక్కడ టుమారో మార్నింగ్ అనేది కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే టుమారో మార్నింగ్ నువ్వు ఏం చేస్తూ ఉంటావో చెప్తున్నావు కాబట్టి చేస్తూ ఉంటావు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం యాడ్ చేయాలి, బీ ఫామ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడెక్కడ నిన్ను తప్పు చేపిస్తాడు, ఒకటి షల్ బీలో బీనన్నా తీసేస్తాడు, లేదా ఐఎన్జిలో డైరెక్ట్గా ఇవ్వడం అన్నా చేస్తాడు. లేదు మొత్తంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటే ఈ టెన్స్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తోటి మర్జ్ చేస్తాడు. ఏ విధంగా, ఇక్కడ షల్ హ్యావ్ బీన్, ఈ షెల్ హ్యావ్ బీన్ అనేది ఇస్తాడు. ఈ షెల్ హ్యావ్ బీన్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకు నెక్స్ట్ రాబోయే టెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏం చేస్తాడు ఇక్కడ, సో షెల్ హ్యావ్ బీన్, ఇక్కడ అంటాడు ఐ షెల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ టుమారో మార్నింగ్ అంటాడు. అంటే రేపు నువ్వు చేసే పనికి ఏముండాలి, జస్ట్ షెల్ బీ ఉంటే సరిపోతుంది, షెల్ హ్యావ్ బీన్ అవసరం లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పినప్పుడు ఈ రెండింటికి ఎలా మిమ్మల్ని ట్రిక్ చేస్తాడో అది కూడా చెప్తాను, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ డే ఆఫ్టర్ టుమారో దిస్ టైమ్. ఏమంటున్నాడు ఈయన, దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ. ఇక్కడి వరకు చెప్పినా కూడా సెంటెన్స్ అర్థమైపోతారు. అర్థమవుతుందా? దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ అంటే ఏంటిది, ఫ్యూచర్లో సర్టన్ టైంకి వాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో మనం ఇదంతా ఎందుకు యాడ్ చేసాము, వాక్యంలో ఇదంతా ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదు అంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడతాము, తను మిస్టేక్ ఇక్కడ చేసి పెడతాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దే విల్ ప్లేయింగ్ అని అన్నా ఇస్తాడు, లేదా దే విల్ బి ప్లే అన్నా ఇస్తాడు. మనమంతా కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెడతాం. ఓకే, ఇదంతా ఎక్స్ట్రా వర్డ్స్, ఇక్కడి వరకే మీనింగ్ అనేది కంప్లీట్ గా రావడం జరిగింది. అంటే ఏంటి దీని కంప్లీట్ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, దే విల్ బి ప్లేయింగ్ కబడ్డీ, వాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఎప్పుడు, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. ఓకే, సో ఎల్లుండి ఎట్ దిస్ టైమ్, ఈ సమయానికి, ఎల్లుండి ఈ సమయానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఇది. సో నెక్స్ట్ వన్, హీ విల్ బి వర్కింగ్. సింపుల్ గా చెప్పాం, టైం ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు. హీ విల్ బి వర్కింగ్ అంటే ఏంటిది, మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం. సో 2 years తర్వాత తన చదువు అయిపోతుంది, ఆ సమయానికి తను వర్క్ చేస్తూ ఉంటాడు, ఈ రకంగా చెప్తూ ఉంటాం. ఆ సమయానికి తను రిటైర్ అయిపోయి ఉంటాడు, ఆ సమయానికి తను లేదా కంపెనీలో పని చేస్తూ ఉంటాడు, ఆ సమయానికి తను తన ఓన్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ టైం చెప్పకపోయినా కూడా
దెర్ ఇస్ నో టైం ఎక్స్ప్రెషన్ చెప్పకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విల్ బి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఆ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రాగానే అందులో ఏముండాలి? ఐఎన్జి అనేది ఉండాలి. అర్థమైంది కదా? ఇందులో ఏం లేదండి, స్ట్రక్చర్ వచ్చేసరికి షల్ బి విల్ బిలో ఉంటుంది. ఖచ్చితంగా షల్ బి విల్ బి అంటే ఏంటిది? భవిష్యత్తులో ఒకానొక సమయానికి పని జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మిమ్మల్ని ఏ విధంగా ట్రిక్కీ చేస్తాడు అనేది కూడా నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దీని తర్వాత మనము నెక్స్ట్ క్లాస్కి వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్. ఓకే.